నమస్తే వెల్కమ్ టు ధూతా మీడియా సినీ ఆనిముత్యాలు. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న తొలితరం ట్రెండ్ సెట్టర్ ఆమె. వెండితెర చూసిన ఎన్నో మలుపులకు వలపులకు ప్రత్యక్ష సాక్షి. రేడియో జాకీగా, నాట్య కళాకారునిగా, కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేటికి నటిస్తూ నేటి తరం నటులకు మార్గం చూపిన స్ఫూర్తి. 400కు పైగా చిత్రాల్లో నటించి 9 వయసులోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్న నటకీర్తి. 7 దశాబ్దాల సినిమా కెరియర్లో నాయికగా, చెల్లిగా, వదినగా, తల్లిగా, బామ్మగా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేస్తూ లివింగ్ లెజెండ్గా గుర్తింపు తెచ్చుకున్న అలనాటి ఇలనాటి నటి షావుకారు జానకి గురించి ఇవాల్టి సినీ ఆనిముత్యాలలో తెలుసుకుందాం. షావుకారు జానకి అసలు పేరు టేకుమల్ల జానకి. 1931 డిసెంబర్ 12న కాకినాడ సమీపంలోని పెద్దాపురంలో సత్యదేవి టేకుమల్ల వెంకోజీరావు దంపతులకు జన్మించారు. కథానాయిక కృష్ణకుమారి జానకి స్వయాన చెల్లెలు. తండ్రి ఉద్యోగం రీత్యా వీళ్ళ బాల్యమంతా బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో గడిచింది. ఆ తర్వాత తండ్రి ఆంధ్ర పేపర్ మిల్స్ లో పనిచేయడం కోసం రాజు మహేంద్రవరం చేరుకోవడంతో అక్కడే అక్క చెల్లెళ్లు వేదాంతం, జగన్నాథ శర్మ దగ్గర కూచిపూడి నాట్య శాస్త్రాన్ని అభ్యసించారు. వీరి కుటుంబం మద్రాసుకు మకాం మారడంతో నాట్యరంగంలోకి ప్రవేశించారు. టేకుమల్ల జానకి రేడియో నాటకాల్లో వేషాలు వేస్తుండేవారు. ఆ సమయంలోనే దర్శకుడు బిఎన్ రెడ్డి దృష్టిలో పడ్డారు. తాను తీయాలనుకున్న చిత్రం స్వర్గసీమ కోసం ఆమెని కథానాయికగా ఎంపిక చేయాలనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఆమె ఆగిపోయారు. 15వ ఏటే ఆమెకి పెళ్లి చేశారు. చిన్న వయసులోనే బిడ్డకి తల్లైన జానకి భర్తతో కలిసి అస్సాం వెళ్లారు. జానకి భర్త పేరు శంకరమంచి శ్రీనివాసరావు. ఈ దంపతులకు 2 కూతుళ్లు, 1 కుమారుడు. తర్వాత ప్రైవేటుగా 10వ తరగతి పరీక్షలు రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైన ఆమె భర్తతో కలిసి మళ్లీ మద్రాసు చేరుకున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దర్శకుడు బిఎన్ రెడ్డిని కలిశారు. కానీ అప్పటికే ఆయన స్వర్గసీమ చిత్రాన్ని పూర్తి చేశారు. ఆయన సూచనతోనే నాగిరెడ్డి, చక్రపాణిని కలిసి తీయాలనుకున్న షావుకారు చిత్రంలో కథానాయికగా అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఇందులో కథానాయకుడిగా నటించిన ఎన్టీఆర్కి అప్పటికి అది 2వ సినిమా. సున్నం రంగడి పాత్ర పోషించిన ఎస్వి రంగారావుకు అది 2వ చిత్రమే. 17 ఏళ్ల వయసులో కథానాయిక సుబ్బులు పాత్రలో షావుకారు చిత్రంలో నటించారు టేకుమల్ల జానకి. ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం తర్వాత జానకిని వెనుదిరిగి చూసుకోనివ్వలేదు. ఆమె చేసిన తొలి చిత్రం విజయం కావడంతో ఆ చిత్రం పేరు క్రమంగా జానకి ఇంటి పేరుగా మారిపోయింది. 1949 నుంచి 1975 మధ్య వివిధ భాషల్లో నటించిన ఆమె మంచి హిట్స్ అందుకోవడంతో బెస్ట్ నటిగా గుర్తింపు పొందారు. తెలుగు ప్రేక్షకులకే కాదు, తమిళ ప్రేక్షకులకు అభిమాన నటిగా మారిపోయారు. సవతిపోరు, పిచ్చి పుల్లయ్య, వద్దంటే డబ్బు, రోజులు మారాయి, రైతు బిడ్డ ఇలా అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో వరుసగా అవకాశాలు సొంతం చేసుకున్నారు. 1955లో ఏకంగా 11 సినిమాల్లో నటించి బిజీ కథానాయికగా మారారు జానకి. చెరపకురా చెడేవు, కన్యాశుల్కం, సొంత ఊరు, చరణదాసి, ఏది నిజం, జయం మనదే, భాగ్యరేఖ, శ్రీ వెంకటేశ్వర మహత్యం వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించి తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యారు. ముఖ్యంగా చిలకమ్మ మజాకా అంటూ ఆమె చెప్పిన డైలాగులను 1987, 90ల మధ్య కాలంలోని సినీ ప్రియులెవరూ మర్చిపోలేదు. సంసారం ఒక చదరంగం సినిమాలో లాగే ముక్కుసూటిగా మాట్లాడడం, 10 మందికి సాయంగా నిలవడం అది జానకి నైజమని పరిశ్రమ చెబుతోంది. 1960, 62 మధ్య కాలంలో జానకి సినిమాలు చూసుకుంటే తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేశారు. ఆ తర్వాత సహాయ పాత్రలోనే ఎక్కువగా మెరిశారు. 1981లో బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన తిల్లు ముల్లు సినిమాలో మీనాక్షి అనే ఓ కామెడీ పాత్రలో జానకి అలరించారు. తమిళంలోనే తంబి అనే చిత్రంలోనూ మెరిశారు. గోపాలరావు గారి అమ్మాయి, బెజవాడ బెబ్బులి, సంసారం ఒక చదరంగం, గీతాంజలి, వెంకటేష్ నటించిన బాబు బంగారంలోనూ ఆమె సందడి చేశారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన అన్ని మంచి శకనంలే చిత్రంలోనూ రాజేంద్ర ప్రసాద్ కి అత్తగా నటించారు. తన నటనా జీవితంలో ఆమె అనేక అవార్డులు అందుకున్నారు. 1969, 1970లో తమిళనాడు ప్రభుత్వంచే కలైమామణి అవార్డు, 1990లో ఎంజీఆర్ అవార్డు వరించాయి. సంసారం ఒక చదరంగం చిత్రానికి గాను 1987లో ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే అమూల్యం సినిమాలో నటనకు ఉత్తమ సహాయ నటిగా మరోసారి నంది అవార్డు వరించింది. 1984లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న జానకి తర్వాత 1985లో మహానటి సావిత్రి అవార్డు దక్కించుకున్నారు. సినీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు 1985లో ఆమెకు అరిజోనా వరల్డ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1989లో ఇండియన్ ఎక్స్ప్రెస్ డయోనారా గోల్డెన్ అవార్డు, 2004లో నడిగర్ తిలగం శివాజీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2000లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జీవితకాల సాఫల్య పురస్కారం, కర్ణాటక ప్రభుత్వం నుంచి శ్రీకృష్ణ దేవరాయల అవార్డులు వరించాయి. 2013లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2015లో కర్ణాటక ప్రభుత్వంచే రాజ్యోత్సవ అవార్డు, 2019కి గాను శ్రీరత్న అవార్డు దక్కించుకున్నారు.
2019లో వండర్ ఉమెన్ అవార్డును ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ ఆఫ్ ఇండియన్ సినిమా ప్రదానం చేసింది. 2020లో తమిళనాడు ప్రభుత్వంచే పురచ్చి తలైవి డాక్టర్ జె జయలలిత ప్రత్యేక కలైమామణి అవార్డు అందుకున్నారు. తాజాగా 2022కు గాను భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు అందుకున్న లివింగ్ లెజెండ్ షావుకారు జానకి ఓపిక ఉన్నంతకాలం నటిస్తూనే ఉంటానని చెబుతున్న జానకి వయసు 90 ఏళ్లు. అందులో నట జీవితమే 70 ఏళ్లు. ఆమె నిండు 100 ఏళ్లు అదే ఉత్సాహంతో మరిన్ని చిత్రాల్లో నటించాలని కోరుకుందాం. ఇది వాళ్ళ సినీ ఆణిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.